లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికీ తెలీదు. ఇంకా చెప్పాలంటే అదృష్టవంతుడిని పాడు చేసేవాడు లేడు, దురదృష్టవంతుడిని బాగు చేసేవాడు లేడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయాన్ని అప్పుడప్పుడు నమ్మాల్సిందే అని కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చి నిరూపిస్తూ ఉంటాయి. తాజాగా ఓ రైతు ఇంట కాసుల వర్షం కురిసింది. లీజుకు తీసుకున్న భూమిలో విలువైన రాయి దొరికింది. ఈ డైమండ్ విలువ లక్షల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అవును, వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలోని ఓ రైతును ఓ వజ్రం మరోసారి ధనవంతుని చేసింది. తాను లీజుకు తీసుకున్న గనిలో దొరికిన వజ్రంతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు ఆ రైతు. ఇప్పుడు ఆ రైతు ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. ఇక వివరాలు చూస్తే, జిల్లాలోని గౌరయ్య కకర్రాహాతి గ్రామానికి చెందిన దేశ్రాజ్ ఆదివాసీ దంపతులకు శుక్రవారం 6:65 క్యారెట్ల వజ్రం లభించింది. ఈ వజ్రం దాదాపు 25 లక్షలు ఉంటుందని అంచనా. ఈ దంపతులకు ఇదే ప్రదేశంలో కొన్ని వారాల క్రితం కూడా చాలా చిన్న వజ్రం లభించింది. కొంతకాలం క్రితం నుంచి బజారియా గ్రామంలో దంపతులు లీజుకు తీసుకున్న భూమిలో వజ్రాల అన్వేషణ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్న ఈ దంపతులకు ఎట్టకేలకు నిన్న గులకరాళ్ళు, మట్టితో పాటు మెరుస్తున్న రాయి కనిపించింది. దీనిని జాగ్రత్తగా తవ్వి వెలికి తీయడంతో ఈ దంపతుల ప్రయత్నాలు ఫలించాయి. విభిన్నంగా కనిపించే గులకరాయిని చూసి దాని మీద దుమ్మును తొలగించిన తర్వాత ఆ దంపతులు చాలా సంతోషించారు. దుమ్మును తొలగించిన తర్వాత ఆ రాయి మెరిసిపోవడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. దేశరాజ్ ఆ రాయిని పన్నాలోని డైమండ్ కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ ఉంచాడు. వజ్రం ఇప్పుడు వేలం వేయబడుతుంది. పన్ను మినహాయింపు తర్వాత అతను ధరను పొందుతాడని, త్వరలో జరగనున్న వజ్రాల వేలంలో ఈ వజ్రాన్ని ఉంచుతామని పన్నా డైమండ్ ఆఫీస్ అధికారులు తెలిపారు.